ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని ఆర్టీసీ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్స్ ఫోరం డిమాండ్ చేసింది. అలాగే 36 నెలల లీవ్ ఎన్కాచ్మెంట్ 5 నెలల గ్రావిటీ ఇవ్వాలని కోరింది. రామ్నగర్లోని లలితనగర్ కమిటీ హాల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బి సుధాకర్, అధ్యక్షులుగా ఎంపీ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కె నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగులను బాధించకుండా ప్రభుత్వం యాజమాన్యం వెంటనే 2017 నుండి నేటి వరకు బెనిఫిట్స్ పే స్కూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలోకి వచ్చి అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, యాజమాన్య ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నగదు రహిత వైద్యం అందించి హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ అయిన వెంటనే సెటిల్మెంట్ చేసే అమౌంట్ ను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైయర్ పెన్షన్ కోసం రిజెక్ట్ చేసిన అప్లికేషన్లు తిరిగి పరిశీలించి హైయర్ పెన్షన్ శాంక్షన్ చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేసిన మినిమం పెన్షన్ కమిటీల ప్రకారం పెన్షన్ రివైజ్ చేయాలని, రిటైర్మెంట్ డబ్బులు సిసిఎస్ పిఎఫ్ డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో వృద్ధాప్యంలో ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈరోజు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ సీనియర్ సిటిజన్ ఫోరం తెలంగాణ సమావేశం ఒక సంవత్సరం తర్వాత చేశాము. ఇప్పుడు ఈ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సమస్యలపై మీటింగ్లో చర్చించడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఆర్టీసీ మేనేజ్మెంట్ తరఫున మాకు రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ 36 నెలలు, గ్రాట్యుటీ 5 నెలలు, మరియు మాకు ఈ ఆర్టీసీ 2017 పే స్కేల్ కూడా రావాలి. అలాగే మాకు పెన్షన్లో ఈపీఎస్ 95 పెన్షన్లు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. హైయర్ పెన్షన్ కూడా డబ్బులు కట్టిన వాళ్ళకు 2024 నుంచి ఇప్పటి వరకు డబ్బులు కట్టిన వాళ్ళు కూడా రాకుండా వడ్డీలు తీసుకొచ్చి లోన్ల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి, కానీ వాళ్ళు సాంక్షన్ చేయట్లేదు. దీని మీద మేము చర్చ జరిగింది. ఒకవేళ కనుక ఈ నెలలో కూడా మాకు న్యాయం జరగకుంటే మేము న్యాయ పోరాటం ఇటు ఆర్టీసీ యజమానం వైపు నుంచి యజమానం మరియు ఈ పిఎఫ్ ఈపీఎఫ్ రీజనల్ కమిషన్ ఆఫీస్ మీద కూడా ధర్నాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇంకోటి, ఈరోజు మేము నూతన కమిటీ కూడా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ సీనియర్ సిటిజన్ ఫోరంలో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నాము. తర్వాత ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా కమిటీలు వేయబోతున్నాము. ఇట్లా చేసి ఆర్టీసీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలకు మేము పరిష్కారాలు చేయడానికి అన్ని విధాలుగా మేము సంసిద్ధంగా ఉన్నాము.